తెలంగాణ క్రెడిబిలిటీని ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకువెళ్లేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. దావోస్ సమ్మిట్ ను మరిపించే రీతిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు సర్వం సిద్ధమైంది. అంతర్జాతీయ చిత్రపటంలో తెలంగాణ ముద్రను వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమ్మిట్ నిర్వహణకు పూనుకున్నారు. 6 ఖండాలు 44 దేశాలకు సంబంధించిన 154 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ తో తెలంగాణకు 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా రేవంత్ సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల 8, 9న 2 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. 8వ తేదీ మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను వేదికపై ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచం నలుమూలల నుంచి 6 ఖండాలు 44 దేశాల నుంచి విచ్చేస్తున్న 154 మంది దిగ్గజ ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో సదస్సు నిర్వహణ కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించింది. వేదిక వద్ద జర్మన్ టెంట్ శైలిలో అత్యాధునిక హంగులతో తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ అతిథులకు ఏమాత్రం లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీలోని పలు స్టార్ హోటళ్లలో వారికి ఆతిథ్యం కల్పించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా MIP జోన్ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో సీఎంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. సదస్సులో మొత్తం 4 ప్రధాన హాళ్లలో 27 అంశాలపై చర్చా గోష్ఠులు జరగనున్నాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజిటల్ మీడియా టన్నెల్ ను ఏర్పాటు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డును లక్ష్యంగా చేసుకుని నిర్వహించనున్న భారీ డ్రోన్ షో ఈ సమ్మిట్ కు హైలైట్ గా ఉండనుంది. మొత్తం 3000 డ్రోన్స్ తో తెలంగాణ ఈజ్ రైజ్ కమ్ జాయిన్ ది రైజ్ అనే లేజర్ షోతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పబోతోంది రేవంత్ సర్కార్. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి సుమారు 600 మంది VIPలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ CEO జెరెమీ జూర్డెన్స్, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వేడర్, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఈ సమ్మిట్లో ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్, రాష్ట్ర మంత్రులు కూడా ప్రసంగిస్తారు. ఎనర్జీ, IT, వైద్యం, పర్యాటకం వంటి రంగాలపై 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ లో క్రీడ, సినీ తారల సందడి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి. కేవలం ఆర్థిక, పారిశ్రామిక అంశాలకే పరిమితం కాకుండా క్రీడ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతోనూ ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పేరుతో జరగనున్న సెషన్లో బ్యాడ్మింటన్ స్టార్ PV సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, క్రికెటర్ అనిల్ కుంబ్లే, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడాకారులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. అలాగే వినోద రంగానికి సంబంధించి క్రియేటివ్ సెంచరీ పేరుతో జరిగే చర్చలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సుకుమార్, నటుడు రితేష్ దేశ్ముఖ్, నిర్మాతలు గునిత్ మోంగా, అనుపమ చోప్రా వంటి సినీ ప్రముఖులు పాల్గొంటారు. ఇలా అన్ని రకాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
సమ్మిట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకోనున్నాయి. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి పథకాల విజయాలను ఈ స్టాల్స్ ద్వారా ప్రదర్శించనున్నారు. వీటితో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐసిటీ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల కోసం ప్రత్యేక స్టాళ్లను కేటాయించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వ ప్రాధాన్యతలను, పాలనా దక్షతను ఈ స్టాల్స్ కళ్లకు కట్టినట్లు చూపించనున్నాయి. ప్రత్యేకంగా మూసీ సుందరీకరణకు సంబంధించిన స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. అందులో సుందరీకరణ తర్వాత హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండబోతోంది, నది రూపు ఎలా మారిపోతోందనేది అద్భుతంగా ప్రదర్శించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 రోజుల సదస్సులో దాదాపు 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ముఖ్యంగా అంబానీ గ్రూప్ ఆధ్వర్యంలో గుజరాత్ లోని బంతారా తరహాలో భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కడ్తల్, కురుమిద్ద ప్రాంతాల్లో దాదాపు 1000 ఎకరాల అటవీ భూమిని కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉంది. అమెరికా, జపాన్, యూకే, యుఏఈ వంటి దేశాల నుంచి వస్తోన్న ఇన్వెస్టర్లతోనూ కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్ కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ పూర్తయ్యే వరకు అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంది. సమ్మిట్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబట్టి రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.